అనగనగా ఒక అడవిలో 3 ఆవులు కలిసిమెలిసి ఉండేవి. ఎక్కడికైనా వెళ్లాలంటే ఆ 3 ఆవులు కలిసే వెళ్లేవి. మేతకు వెళ్లినా కలిసే మేతకు వెళ్తూ ఉండేవి. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు ఆ 3 ఆవులు ఎప్పటిలా మేతకు వెళ్లాయి. వాటిలో అవి కబుర్లు చెప్పుకుంటూ హాయిగా గడ్డి తింటూ ఉన్నాయి. ఇంతలో సింహం గాండ్రిస్తూ అక్కడికి వచ్చింది. దూరంగా మేత మేస్తున్న ఆవులను చూడగానే దానికి నోరూరింది. ఆహా, ఈ రోజు నాకు విందు భోజనం దొరికిందన్నమాట. ఈ ఆవులు చాలా పుష్టిగా ఉన్నాయి. వీటిని చంపి నా ఆకలి తీర్చుకుంటాను అని సింహం ఆనందించింది. దూరం నుండి సింహం గాండ్రిస్తుండటాన్ని ఆవులు చూశాయి. చూడండి, సింహం మనల్ని భయపెట్టేందుకు గాండ్రిస్తోంది. మీరు భయపడవద్దు. మనందరం ఐకమత్యంగా ఉంటే ఈ అడవిలో ఏ జంతువు మనల్ని ఏమీ చేయలేదు. నేను చెప్పినట్లు చేయండి. ఆ సింహం మన దగ్గరకు రాగానే మనం ముగ్గురం కలిసి మన వాడి అయిన కొమ్ములతో దాని మీదకి దూకుదాం, దానిని తరిమి కొడదాం అని చెప్పింది ఆ 3 ఆవులలో ఒక ఆవు. నీ ఆలోచన బాగుంది. నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం అంటూ మిగిలిన ఆవులు అంగీకరించాయి. అంతే, సింహం తమ మీద దూకే లోపునే ఆ 3 ఆవులు కలిసి సింహం మీదకి వేగంగా దూకాయి. తమ వాడి అయిన కొమ్ములతో సింహాన్ని పొడిచాయి. సింహానికి ఎదురు దాడి చేసే అవకాశం ఇవ్వకుండా ఆవులు దాడి చేశాయి. అంతే, సింహం వాటి దాడికి ఎదురు నిలబడలేక భయపడి పారిపోయింది. ఈ విధంగా ఆవులు తమ ప్రాణం కాపాడుకున్నాయి. అయితే సింహం వాటిని విడిచిపెట్టలేదు. వాటిపై మరింత కోపంతో రగిలిపోయింది. ఐకమత్యంగా ఉండటమే ఆ ఆవుల బలం. కలిసి ఉంటే వాటిని నేను ఏం చేయలేను. శారీరక బలంతో సాధించలేనిది బుద్ధి బలంతో సాధించవచ్చు అన్నట్టు నా బుద్ధి బలంతో వాటిని విభజించి భుజిస్తాను అని దుష్టాలోచన చేసింది. అప్పటి నుండి సింహం మంచి సమయం చూసి ఆ 3 ఆవులను విడివిడిగా కలిసి, మిత్రమా, ఆ రోజు మీరంతా కలిసి నా మీద పోట్లాడినప్పుడు నీ కొమ్ముల వాడితనం ఉందే, అబ్బో, నిజంగా మా సింహాల పంజా కూడా నీ కొమ్ముల వాడితనం ముందు ఎందుకు పనికిరాదు. నువ్వు లేకపోతే మిగిలిన ఆవుల పని పట్ట. నా పంజా దెబ్బకి అవన్నీ ఎప్పుడో మటాషు. నేను నీ బలానికి నీ ధైర్యానికి తల వంచి నమస్కరిస్తున్నాను అంటూ పొగడటం ప్రారంభించింది. ఆ మాటలు విని ఆ ఆవు గర్వంతో తెగ మురిసిపోయేది. అంతా బాగానే ఉంది కాని మిత్రమా, నువ్వే కదా మిగిలిన 2 ఆవులకు ఏదైనా ఆపద వస్తే రక్షిస్తోంది. అంటే నువ్వు నిజానికి మీ జట్టుకు నాయకుడి లాంటి వాడివి. కాబట్టి మిగతావి నీకు మేత తెచ్చి పెట్టాలి. అంతేకాదు, నువ్వు ఏ పని చెప్పినా అవి చెయ్యాలి. కానీ ఇక్కడ అలా జరగడం లేదే, అదే నాకు చాలా బాధగా ఉంది. పాపం ఏం చేస్తాం, నీ తలరాత అంతేలే అని చెప్పి రెచ్చగొడుతూ నంగనాచిలా నటించింది. దాంతో ఆ ఆవు ఆలోచనలో పడింది. ఇలా ప్రతి ఆవు దగ్గరకు వెళ్లి సింహం ఇవే మాటలు చెప్పి ఉసుగొలిపింది. దాంతో 3 ఆవులు మిగతా వాటికన్నా తామే గొప్ప అని అనుకోవడం మొదలుపెట్టాయి. అలా అనుకుని ఊరుకోకుండా దేనికది మిగతా ఆవుల మీద అజమాయిషీ చేయడం మొదలుపెట్టాయి. దాంతో వాటి మధ్య గొడవ మొదలయ్యింది. ఆ గొడవ పెరిగి పెరిగి పెద్దదయ్యింది. వాటి మధ్య ఉన్న ఐకమత్యం దెబ్బతింది. ఆ 3 ఆవులు ఒకదానితో మరొకదానికి గిట్టదన్నట్టు ఎవరికి వారే అన్నట్టు సంచరించసాగాయి. ఇదివరకులా అవి కలిసిమెలిసి ఉండటం లేదు. కలిసి మేతకు వెళ్లడం లేదు. ఎవరికి వారుగా విడిపోయి వేరు ప్రాంతాలలో మేత మేయసాగాయి. వాటి మధ్య ఇంతకు ముందు ఉన్న ఐక్యత ఇప్పుడు లేదు. అది చూసి సింహం, నా ప్లాన్ వర్కౌట్ అయింది. ఇక నా పంజా దెబ్బ వాటికి రుచి చూపించే టైం వచ్చేసింది అనుకుని ఆనందంతో గంతులు వేసింది. తరువాత అతను చూసుకుని ఆ సింహం ఒక్కొక్క ఆవు మీదకు దాడికి దిగి మొత్తం వాటన్నింటినీ మట్టు పెట్టింది. అలా ఆవుల అనైక్యత వాటి వినాశనానికి దారితీసింది. అందుకే మన పెద్దవారు చెబుతూ ఉంటారు, ఐకమత్యమే మహాబలమని. కలిసి ఉన్నప్పుడు ఏవైనా ఆపదలు వస్తే
మనం సంఘటితంగా వాటిని ఎదుర్కోగలం. లేదంటే మనకు ఎదురయ్యే ఆపదలకు తల వంచాల్సి వస్తుంది. ఒక అడవికి రాజు సింహం. అది చాలా మంచిది. అడవిలో ఉన్న జంతువులకు ఎలాంటి కష్టం వచ్చినా దగ్గరుండి మరి వాటి బాగోగులు చూసుకునేది. అలాంటి ఆ సింహం కాలికి ఓసారి గాయమయ్యింది. నొప్పితో అది బాధపడుతూ ఉంది. అయితే అడవిలో ఒక కోతికి గాయాలను నయం చేసే ఆకుపసర వైద్యం తెలుసు. అడవిలోని జంతువులు తమకేదైనా గాయమైతే కోతికి పండ్లనిచ్చి నయం చేసుకునేవి. అలాగే ఇప్పుడు మృగరాజు పిలుపు మేరకు ఆకుపసరు తీసుకుని వెళ్ళింది కోతి. గాయంతో బాధపడుతున్న సింహం కాలికి పసరు రాసింది కోతి. మృగరాజా, యూ డోంట్ వరీ. రోజు మీ దగ్గరకు వచ్చి ఆకు పసరు రాస్తాను. మీ గాయాన్ని నయం చేస్తాను. అయితే గాయం తగ్గిపోయాక మీరు నా కోరిక తీర్చాలి అంది కోతి. నేను రాజును కదా, ఏ కోరిక అడిగినా తీర్చగలను. నీకు ఏం కావాలో అడుగు అంది సింహం. అయ్యయ్యో, మీరు ఈ సిచ్యుయేషన్లో ఉండగా అడగడం భావ్యం కాదు. మీ గాయం పూర్తిగా నయం చేశాక అడగడం సమంజసంగా ఉంటుంది. ఆ రోజున అడుగుతాను. మీరు మాట తప్పేవారు కాదని నాకు తెలుసుగా అంది కోతి. కొన్ని రోజులకు సింహం గాయం తగ్గిపోయింది. అది అడవిలో బాగా తిరగసాగింది. ఆ ఆనందంతో కోతి మిత్రమా, నీకు ఏం కావాలో కోరుకో, ఇస్తాను అంది సింహం. కోతి నసుగుతూ, మృగరాజా, ఒక రోజంతా నేను ఈ అడవికి రాజునై మీ పైన కూర్చుని అడవి అంతా తిరగాలని ఉంది అని చెప్పింది. ఏ ఆహార పదార్థాలను అడుగుతుందనుకున్న సింహం కోతి కోరికకు ఉలిక్కిపడింది. కొద్దిసేపటికి తేరుకుని, ఇచ్చిన మాట తప్పడం మా వంశంలో లేదు. సరే, అలాగే కానివ్వు అంది సింహం. తన కోరిక నెరవేరబోతుందన్న ఆనందంలో కోతి ఎగిరి గంతులు వేసింది. ఆ మరునాడే సింహం కోతిని ఒక రోజు అడవికి రాజుగా ప్రకటించింది. ఇదంతా కోతికి భలే సరదాగా ఉంది. కోతి సింహం పైకి ఎక్కి కూర్చుంది. రెండో దారిలో వెళ్తుంటే ఒక చోట బురదలో చిక్కుకుపోయిన ఏనుగు బయటకు రాలేక అవస్థపడుతూ కనిపించింది. సింహాన్ని చూడగానే, మృగరాజా, నన్ను కాపాడండి, కాపాడండి అంటూ అరిచింది ఏనుగు. అది తనని వేడుకుంటుందని భావించిన కోతి చెంగున కిందకు దూకింది. వెంటనే ఒక తాడు తీసుకుని అంత పెద్దదైన ఏనుగును పైకి లాగే ప్రయత్నం చేసింది. ఏనుగు పైకి రాలేదు సరికదా, దాని బరువుకు కోతి దొర్లుకుంటూ వెళ్లి బురదలో పడింది. ఇదంతా చూసి సింహానికి భలే నవ్వొచ్చింది. అమ్మో, ఏం తింటున్నావు బాబు, ఎంత బరువు ఉన్నావు? నిన్ను కాపాడాలని ట్రై చేసి నేను బుక్ అయిపోయాను. ముందు నన్ను ఎవరైనా కాపాడండిరా బాబోయ్ అని భయంతో అరిచింది కోతి. చివరికి కోతి ఏనుగులను తాడు సాయంతో సింహం ఒడ్డున పడేసింది. ఏనుగుకు జాగ్రత్తలు చెప్పి పంపింది సింహం. తర్వాత మళ్ళీ తమ నడకను మొదలు పెట్టాయి సింహం కోతి. మళ్ళీ దారిలో ఒక రొట్టె కోసం కోట్లాడుకుంటున్న రెండు పిల్లులు కనిపించాయి. అరే, నేను ఈ అడవికి రాజును కదా, వాటి సమస్యను నేను కాకుంటే ఇంకెవరు తీరుస్తారు? వస్తున్నా వస్తున్నా, ఆగండి అనుకుంటూ కిందకు దిగి పిల్లుల దగ్గరకు వెళ్ళింది. ఓయ్ పిల్లి పిల్లలో, నేనెవరో తెలుసా? ఈ అడవికి రాజును అంది కోతి చాలా సంబరపడిపోతూ. రాజంటే బాహుబలిలా 6 అడుగులు ఉండాలి కదా, అంది ఒక పిల్లి. బాగా కండలు తిరిగి ఉండాలి కదా, అంది మరో పిల్లి. నీవు రాజేంటి? చిచ్చి తు యాక్. బుజ్జి పిల్లలో, థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. నేను ఈ అడవికి రాజు అని తెలిసాక ఎంత గౌరవం ఇచ్చి మాట్లాడతారనుకోలేదు. వెరీ మచ్ థ్యాంక్ యూ. నా గురించి పక్కన పెట్టేసి మీ గురించి చెప్పండి. వాట్స్ యువర్ ప్రాబ్లం అని అడిగింది కోతి. అమ్మ మాకు ఈ రొట్టె ఇచ్చి వెళ్ళింది. నేను పెద్దదాన్ని కాబట్టి ఇది నాకే ఇవ్వాలి కదా. అంది పెద్ద పిల్లి. అమ్మా, నేను చిన్నదాన్ని కాబట్టి ఈ రొట్టె నాకే ఇవ్వాలి. అంది చిన్న పిల్లి. కోతి ఒక్క నిమిషం ఆలోచించి, బుజ్జి పిల్లులు, ఈ రొట్టె కోసమే కదా మీ కోట్లాటంతా. దీన్ని నేను తీసుకుంటాను. రొట్టె లేకుంటే అసలు సమస్య ఉండదు కదా. ఖేల్ కథం దుకాన్ బంద్.
అంది కోతి తన తెలివికి తానే మురిసిపోతూ. పైగా రొట్టెను తీసుకుని, రాజా, ఎంత తెలివిగా సమస్యను పరిష్కరించానో చూసారా? పోలా, తీర్పు అద్దరిపోలా అన్నట్టు సింహం వైపు గర్వంగా చూసింది కోతి. అప్పుడు సింహం కోతి దగ్గర నుంచి రొట్టెను తీసుకుని పిల్లులకు ఇచ్చి, మీరు ఇద్దరు సోదరులు, గొడవ పడడం మంచిది కాదు. రొట్టెను సెరిసగం పంచుకుని తినండి. అంతా మనకే కావాలి అనుకోకుండా పంచుకుని తినడం ఉత్తమ లక్షణం అని చెప్పింది. ఆహా, ఈ ఆలోచన ఎంత బాగుందో! రాజంటే ఇలా ఉండాలి అనుకుంటూ పిల్లులు మురిసిపోయాయి. తరువాత కోతి తన తప్పును గ్రహించింది. మహారాజా, నాకు ఏనుగుని కాపాడే శక్తి లేదు. పిల్లి పిల్లలకు వచ్చిన చిన్న సమస్యను కూడా పరిష్కరించలేని మట్టి బొర నాది. ఒక్కరోజు కాదు కదా, ఇంకా ఒక్క నిమిషం కూడా ఈ అడవికి నాయకత్వం వహించే అర్హత నాకు లేదు. నేను కోరరాని వింత కోరికతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఈ కథలో నీతేమిటంటే, మన శక్తి సామర్థ్యాలను తెలుసుకోకుండా వాటిని మెరుగుపరుచుకోకుండా అందలం ఎక్కాలనుకోవడం అత్యాశ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.